సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నంబర్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్సే కదా! అవునా కాదా? సేమ్ టు సేమ్ అబ్జర్వ్ చేయండి. ఇవి కూడా అన్నీ పర్ఫెక్ట్ క్యూబ్సే కదా! అదే మనకి హింట్. ఇది కూడా అన్నీ పర్ఫెక్ట్ క్యూబ్సే కదా! ఓకే. నాకు హింట్ దొరికేసింది సార్. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో ఇప్పుడు 1 అంటే ఎవరి క్యూబు? 1 క్యూబు. 64 అంటే 4 క్యూబు. 27 అంటే 3 క్యూబు. 8 అంటే 2 క్యూబ్. ఇప్పుడు ఓ పని చెయ్యి. వీటన్నిటిని యాడ్ చేయి. 1 + 4 అంటే 5 +3 అంటే 8 +2 అంటే 10. ఓకే. అంటే అన్నిటికి సరదాగా క్యూబ్ రూట్ కనుక్కొని యాడ్ చేసేస్తే వచ్చేసింది. ఓకే. ట్రై చేద్దామా నెక్స్ట్ వన్? 8 అంటే 2. 125 అంటే 5 క్యూబ్ కదా! అంటే 5. 64 అంటే 4 క్యూబ్ కదా! 4. 8 అంటే 2 క్యూబ్ కదా! 2. ఓకే. యాడ్ చేద్దామా? ఓకే. 2 + 2 అంటే 4. 4 + 5 అంటే 9. 9 + 4 అంటే 13. యెస్ సరిపోయింది. సరిపోయిందా లేదా? గుడ్. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ చేస్తే 27 అంటే 3 క్యూబ్ కదా! 216 అంటే 6 క్యూబ్. అవునా? రైట్. 125 అంటే 5 క్యూబ్. 64 అంటే 4 క్యూబ్. అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే. అప్పుడు వచ్చేయాలి. 4 + 3 ఎంత? 7. 7 + 6 ఎంత? 13. 13కి 5 యాడ్ చేస్తే ఎంత? 18. అవునా కాదా? అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో డి ఈస్ ద ఆన్సర్. రైట్ ఆర్ రాంగ్? డి ఈస్ ద ఆన్సర్. రైట్?